శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠిస్తే వారం మొత్తం యోగిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానం విషయంలో కూడా మీ సంతానంలో మగపిల్లలుంటే వాళ్ళతో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 4వ సంచారమే యోగిస్తుంది. అంటే ఆదివారం నుంచి బుధవారం వరకు మేషరాశి విద్యార్థులకి చాలా బాగుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, క్లాసులో నెంబర్ 1గా ఉండటం, ఇవన్నీ కూడా మొదటి 4 రోజుల్లో ఉంటాయి. తర్వాత 3 రోజులు విద్యార్థులు కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకు కూడా మొదటి 4 రోజుల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ కూడా మేషరాశి వాళ్ళకి మొదటి 4 రోజులు ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ఎక్సలెంట్గా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. గురు, శుక్ర, శనివారాల్లో బిజినెస్ కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ కొనుక్కోవటానికి ఈ వారం మంచి యోగం ఉంది. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే మంచి రేటుకి అమ్ముకోవటానికి కూడా ఈ వారం మేషరాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా మంచి డీల్స్ వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చే యోగం కూడా బాగా ఉంది. మేషరాశి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఈ వారం అప్పులు తీర్చగలుగుతారు. అలాగే సోదరులతో ఉన్న గొడవలు అనేవి ఈ వారం తొలగిపోతాయి. మీకు బ్రదర్స్తో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుంటారు. బ్రదర్స్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల మంచి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే గురువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా వృత్తిపరంగా ధనం అనేది మీకు ఇస్తాడు. శని 11లో యోగిస్తున్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి లభిస్తుంది. అలాగే రాహువు 12లో ఉన్నాడు కాబట్టి కొంతమంది కనపడని శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. సూర్యుడికి సంబంధించిన ఈ 12 నామాలు మనసులో స్మరించుకోండి. రోజు సూర్యుడి ప్రీతి కోసం రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఒక ఎర్ర పువ్వు వేసి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని చెప్పుకుంటూ అర్ఘ్యం విడిచిపెట్టండి. వీలైతే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. మేషరాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు బాగున్నాడు. బుధుడు కూడా మొదటి 4 రోజులు బాగున్నాడు. కానీ శుక్రుడు బాలేడు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. లేదా సాయంకాలం పూట రోజు లలితా సహస్రనామం చదువుకోండి. బ్రహ్మాండంగా శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించండి. కేజింబావు అలసందలు అంటే కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ విధి విధానాలు పాటిస్తే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి ఇంకా అద్భుతంగా, ఇంకా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. తండ్రి వైపు ప్రాపర్టీస్ విషయంలో కూడా తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూడా సహోద్యోగులతో, బాస్తో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వారం మొత్తం బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. తర్వాత 3 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. అంటే చివరి 3 రోజులు వృషభ రాశి వాళ్ళకి బుధుడి బలం ఉంది. అంటే వృషభ రాశి విద్యార్థులకి గురు, శుక్ర, శనివారాల్లో అద్భుతంగా ఉంటుంది.
ఆ 3 రోజుల్లో మంచి ర్యాంకులు రావటం, క్లాసులో ఫస్ట్‌గా ఉండటం, కావాల్సిన సీట్లు రావటం, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవ్వటం, ఎడ్యుకేషన్ పరంగా చివరి 3 రోజులు బావుంటుంది. అలాగే క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం రావాలన్నా చివరి 3 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బలం ఉంది. బిజినెస్ కూడా మొదటి 4 రోజులు డల్‌గా ఉన్నా చివరి 3 రోజులు ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలొస్తాయి. కుజుడు సెకండ్ హౌస్‌లో ఉన్నాడు. కోపం వల్ల సమస్యలొస్తాయి. వృషభ రాశి వాళ్ళు ఈ వారం మీ మాటను అదుపులో ఉంచుకోండి. కోపం లేకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక్కోసారి మీరు ఆవేశంగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 5వ స్థానంలో చాలా యోగిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి పిల్లల్లో ఆడపిల్లలుంటే వాళ్ళ వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశికి కంటక శని దోషం ఉంది. ఈ కంటక శని దోషం వల్ల ఏ వృత్తిలో ఉన్నా వృషభ రాశి వాళ్ళకి శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రోజు నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు పోసిరండి. కంటక శని దోషం పోతుంది. అలాగే వృషభ రాశికి గురుబలం కూడా పూర్తిగా లేదు. శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతుంది. లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి గ్యాంబ్లింగ్లో డబ్బులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఆన్లైన్ ట్రేడింగ్, బిట్కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్లో రాహు బలం బాగుంది కాబట్టి లాభాలు బాగా వస్తాయి. అబ్రాడ్లో బాగా సక్సెస్ అయ్యే యోగం కూడా ఈ వారం బలంగా కనిపిస్తుంది. అబ్రాడ్ వెళ్ళటానికి బలం ఉంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా రవి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా చివరి 3 రోజులు బాగున్నాడు. కాబట్టి రవి బలం లేదు కాబట్టి రవికి సంబంధించిన ద్వాదశ నామాలు రోజు చదువుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు చదువుకోండి. సూర్యుడి ప్రీతి కోసం రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కుంకుమ పువ్వు కొద్దిగా కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే నానబెట్టిన గోధుమల బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే సూర్యుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం అద్భుతంగా ఉంది కానీ కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి అనుగ్రహం కలగాలంటే ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా చాలా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి ఈ అధిష్టాన దైవాల ఆలయ దర్శనం కూడా వృషభ రాశి వాళ్ళకి అత్యద్భుతమైన శుభ ఫలితాలను ఈ వారం కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి బలం ఉంది కాబట్టి ఆఫీసులో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఆఫీసులో గౌరవం ఉంటుంది, మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, మీకు కొత్త పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, రాజకీయాల్లో బాగుంటుంది, వ్యవసాయ రంగం బాగుంటుంది, తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి, పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అయితే బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం, తర్వాత 3 రోజులు మూడో సంచారం. అంటే మొదటి 4 రోజులు బుధుడి బలం బాగుంది కాబట్టి ఆదివారం నుంచి బుధవారం వరకు మిథున రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆదివారం నుంచి బుధవారం వరకు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీటు రావటం కానీ క్లాసులో ఫస్ట్ ఉండటం కానీ జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి జాబ్ లేని వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఆదివారం నుంచి బుధవారం వరకు బలం ఉంది. బిజినెస్ కూడా మొదటి 4 రోజులు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తాయి. గురువారం నుంచి శనివారం వరకు మాత్రం మిథున రాశి వ్యాపారస్తులకు కొంత బిజినెస్ డల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు. ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేస్తే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. శుక్రుడు 4వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ వల్ల మంచి సక్సెస్ సాధిస్తారు. కళారంగంలో బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా చాలా మంచి లాభాలు కనిపిస్తాయి. మిథున రాశి వాళ్ళకి 10th హౌస్లో రాహు ఉండటం వల్ల అబ్రాడ్ ఛాన్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్కసారిగా డెవలప్ అయ్యే అవకాశం కూడా 10th హౌస్లో రాహు వల్ల జరుగుతుంది. అలాగే గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి శుభం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఇంట్లో పెళ్ళి కానీ
లేకపోతే ఎంగేజ్మెంట్ కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి చేసుకొని ఒక శుభం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం ఎక్సలెంట్గా ఉంది, శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు కూడా మొదటి 4 రోజులు చాలా బాగున్నాడు. కేవలం కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా కుజుడికి సంబంధించినటువంటి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదివితే మంచిది, లేదా వింటే మంచిది. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి ఈ వారం వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం చేయాలి. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి 365 దూతుల దీపం నరసింహస్వామి ఆలయంలో వెలిగించుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసులో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో కూడా తప్పు మాట్లాడితే మీ మీద బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే అనవసరంగా మీ మీద నిందలేసే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు 1, 2 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం, తర్వాత 3 రోజులు 2వ సంచారం, చివరి 3 రోజులు కర్కాటక రాశి విద్యార్థులకు బాగుంటుంది. గురు శుక్ర శనివారాల్లో ఎడ్యుకేషన్లో మంచి టాప్ లెవెల్లో ఉంటారు, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది. జాబ్ లేని వాళ్ళకు కూడా బాగా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ చివరి 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. గురు శుక్ర శనివారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి జాబ్ యోగం కనిపిస్తోంది. బిజినెస్ కూడా మొదటి 4 రోజులు డల్గా ఉన్న చివరి 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో బిజినెస్ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా సాగుతుంది. కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఈ వారం కర్కాటక రాశి వాళ్ళ మీద విపరీతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బ పెట్టుకునే బయటికి వెళ్ళండి, బండిలో కూడా ఒక వెల్లుల్లిపై వేసుకునే బయటికి వెళ్ళండి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఆడవటం అనేది ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అయితే కర్కాటక రాశికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గురుబలం ఉండటం. గురుబలం ఉంది కాబట్టి ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ ఆ ట్రబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అయితే అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోషం వల్ల రిలేషన్స్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం లాంగ్ రన్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే నల్ల కుక్కకి పెరుగన్నం ఆహారంగా వేస్తూ ఉండండి, లేదా నువ్వులతో చేసిన ఐటమ్స్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. అష్టమ శని దోషం తగ్గిపోతుంది. అలాగే అష్టమ శని దోషం పోవటానికి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు కూడా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మాత్రం చివరి 3 రోజుల్లో చాలా బాగున్నాడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః 12 నామాలు చదువుకోవాలి. అలాగే ఆర్య ద్వాదశక స్తోత్రం అని ఉంటుంది, సూర్యుడికి సంబంధించిన స్తోత్రం. ఆ స్తోత్రం వింటే మంచిది, లేదా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదివినా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు బాలేడు, శత్రువులు, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇలాంటివి ఉంటాయి కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు గోవుకు తినిపించడం, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. ప్రతిరోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివితే చాలా మంచిది, అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రుడు ఫేవరబుల్గా ఉంటాడు. ఈ పరిహారాలు చేస్తే కర్కాటక రాశికి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో ఉన్నాడు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇస్తాడు, ఆఫీసులో ట్రబుల్స్ ఇస్తాడు. హెల్త్ విషయంలో, ఆఫీసులో విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసుకుంటూ ఉండాలి, లేకపోతే హెల్త్ పరంగా కానీ ఆఫీసులో బాసు కొలీగ్స్ పరంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. రెండూ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. బుధుడి బలం సింహరాశికి లేదు కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ఎడ్యుకేషన్లో ఇబ్బందులు వస్తాయి.
జాబ్ లేని వాళ్ళకు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తే తప్ప జాబ్ రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా బుధుడి బలం లేదు కాబట్టి బిజినెస్ కొంచెం డల్గానే సింహరాశి వాళ్ళకి ఈ వారం సాగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 11th హౌస్లో ఉన్నాడు. ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రాపర్టీ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దామంటే మీరు అనుకున్న రేటు కంటే మంచి రేటు, ఇంకా ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్ సెట్ చేసి లాభం పొందే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనీ కలిసి వచ్చి అప్పులు క్లియర్ చేయడానికి కుజుడి 11th ట్రాన్సిట్ ఫేవరబుల్ చేస్తుంది. బ్రదర్స్ బాగా ఫేవరబుల్గా ఉంటారు. వాళ్ళతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయి వాళ్ళు మీకు బాగా సహాయం చేయటం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ వారం శుక్రుడు 2nd హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. అలాగే 2nd హౌస్లో శుక్రుడి వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలతో మంచిగా మాట్లాడితే వాళ్ళు కోఆపరేట్ చేయటం వల్ల చాలా వరకు అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ బిజినెస్లు చేసేవాళ్ళు కూడా వాక్చాతుర్యంతో మంచి లాభాలు సంపాదించగలుగుతారు. అలాగే సంగీత రంగంలో ఉన్న వాళ్ళకు కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి మంచి కెరీర్ టర్నింగ్ పాయింట్స్ వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశికి అష్టమ రాహు దోషం ఉంది. దానివల్ల అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఎక్కువగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంటారు. ఈ అష్టమ రాహు దోషం పోవాలంటే శివుడికి తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఈ అష్టమ రాహు దోషం పోతుంది. అప్పుడు హెల్త్ సెట్ అవుతుంది. ఇమాజినేషన్స్ తగ్గిపోయి రియాలిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశికి గురుబలం కూడా లేదు కాబట్టి గురుబలం పెరగటానికి రోజు కొద్దిగా పసుపు నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం, శనగల దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించడం చేస్తే గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ సింహరాశికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. కుజుడు శుక్రుడు ఈ వారం బ్రహ్మాండంగా ఉన్నారు. రవి బలం పెరగాలంటే మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకోవాలి. జన్మంలో రవి వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్య ద్వాదశక స్తోత్రాన్ని చదవటం లేదా వెంటనే చేయాలి. ఇందులో 12 శ్లోకాలు ఉంటాయి. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు సూర్యుడి గురించి ప్రార్థన చేసిన స్తోత్రం ఆర్య ద్వాదశక స్తోత్రం. దీన్ని చదవటం లేదా వెంటనే చేస్తే సూర్యుడు చాలా ఫేవర్ చేస్తాడు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే బుధుడి బలం లేదు కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వెంటనే చేస్తే ఈ వారం సింహరాశి వాళ్ళకి బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇస్తే కూడా బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో రహస్యంగా వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొలీగ్స్ అనేవాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. బాస్ కూడా మీకు అంత సపోర్ట్గా ఉండడు. రాజకీయాల్లో కూడా వెన్నుపోటుదారులు పెరుగుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ మొదటి 4 రోజులు కన్యారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. జాబ్ లేని వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబు మొదటి 4 రోజుల్లో ఆదివారం నుంచి బుధవారం మధ్యలో వచ్చే అవకాశం ఉంది. గురు, శుక్ర, శనివారాల్లో కొంచెం ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ డల్గా ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా మొదటి 4 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. చివరి 3 రోజులు కొంచెం డల్ అవుతుంది. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు బాలేడు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ వారం కన్యారాశి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా అటెన్షన్తో ఫుడ్ బిజినెస్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా బాగా ఆలోచించి ఈ వారం మొత్తం అడుగులు వేయాలి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా కూడా శుక్రుడి బలం ఉంది కాబట్టి మిమ్మల్ని చూడగానే ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోతారు. మీ మాటలకు ఆకర్షితులైపోతారు. దానివల్ల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి.
కన్యారాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. లేడీస్ సపోర్ట్తో ఇంపార్టెంట్ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి గురుబలం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫైనాన్షియల్గా కానీ, కెరీర్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ ట్రబుల్స్ ఏవొచ్చినా క్లియర్ అయిపోతాయి. శని బలం కూడా బాగుంది కాబట్టి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ వస్తుంది. రాహుకేతువులు బాలేరు, దీనివల్లే ప్రాబ్లం. దీనివల్లే లాస్ట్ మూమెంట్లో పనులు ఆగిపోతూ ఉంటాయి. ఈ రాహుకేతువులు ఫేవర్ చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ వారం ఒకసారి అభిషేకం చేయించుకోండి. ఈ వారంలో వీలైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే రాహుకేతువుల బలం పెరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు బాగున్నాడు, బుధుడు మొదటి 4 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలు చదువుకోవాలి. అలాగే రోజు సూర్యుడి ప్రీతి కోసం రాగి చెంబులో నీళ్లు తీసుకొని అక్షింతల్లో కుంకుమ కలిపి, ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు తూర్పు వైపు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే కన్యారాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా బలం పెరుగుతాడు. అలాగే కన్యారాశి వాళ్ళకి కుజుడి బలం లేదు. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహ ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే ఓం భౌమాయ నమః అనే కుజమంత్రం 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి ఆలయంలో దీపం పెడితే కూడా కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించటం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా బలోపేతం అవుతాడు. ఈ పరిహారాలు చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అంటే లాభస్థానం. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టు ఉంటుంది. కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు, బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది, మీకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, హోదా, పవర్ ఆఫీసులో ఇచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్లో కూడా బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ రావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే తులారాశికి బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం చేసిన, చివరి 3 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. అంటే గురు, శుక్ర, శనివారాల్లో తులారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావడానికి కూడా గురు, శుక్ర, శనివారాల్లో తులారాశి వాళ్ళకి బలం ఉంది. బిజినెస్ బుధవారం వరకు నార్మల్గా ఉంటుంది. ఆదివారం నుంచి బుధవారం వరకు పెద్ద లాభాలు కనిపించవు, కానీ తులారాశి వాళ్ళకి గురువారం నుంచి శనివారం వరకు బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం చేస్తే మాత్రం డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మోసపోతారు. రియల్ ఎస్టేట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఫుడ్ బిజినెస్లో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే బ్రదర్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తులారాశికి రాహువు బాగున్నాడు కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ ఎక్సలెంట్గా ఉంటాయి. అయితే తులారాశి వాళ్ళకి గురుబలం లేదు. గురుబలం లేదు కాబట్టి అష్టమ గురుదోషం ఉంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. శుక్రుడు బాలేడు, గురువు బాలేడు, విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే రోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం, వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అలాగే నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించడం, శివుడి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం చేస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వీళ్ళని దర్శనం చేసుకున్నా కూడా అష్టమ గురుదోషం తొలగిపోతుంది. లేదా శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా తులారాశికి ఈ వారం రవి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు కూడా లాస్ట్ 3 డేస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు యాక్టివేట్ అవుతాడు, కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా బాలేడు కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే శుక్ర మంత్రాన్ని 21 సార్లు చదవండి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి
లలిత అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయండి. అలాగే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 10th హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. దశమంలో రవి బాగా యోగిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, గవర్నమెంట్ ఉద్యోగం పరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి యోగిస్తాయి. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. మీకు చాలా కాలంగా ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఇంక్రిమెంట్ రావడానికి బలం ఉంది. అది కూడా మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆఫీసులో శత్రువులు ఎవరు ఉండరు. మీకంతా కూడా ఫేవరబుల్గా ఈ వారం ఆఫీసులో ఉంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. నెగిటివ్గా ఉన్నాడు. వృశ్చిక రాశికి బుధుడి బలం లేదు. వృశ్చిక రాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. జాబ్ లేని వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బాగా ట్రై చేస్తే తప్ప జాబ్ రావటం కష్టం. బిజినెస్ అయితే అసలు చాలా వరకు పెద్దగా లాభాలే ఉండవు. అంత డల్గానే ఈ వారం మొత్తం సాగిపోతూ ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా జాగ్రత్తగా ఉండాలి. కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా తగలకుండా ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవటం మంచిది. అలాగే శుక్రుడు 11th హౌస్లో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అవసరానికి ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. డబ్బుకైతే లోటు అనేది ఉండదు. కళారంగంలో కూడా కొత్త అవకాశాల కోసం ట్రై చేసుకుంటే శుక్రుడి బలం బట్టి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే ఎక్కువ కష్టపెట్టి తక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శారీరక అనారోగ్యాలు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ అర్ధాష్టమ శని దోషం వల్ల కలుగుతాయి. ఈ అర్ధాష్టమ శని దోషం పోవాలంటే నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి, లేదా నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో శివుడికి అభిషేకం చేయాలి. అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. గురువు ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు కాబట్టి కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా గురుబలం వల్ల అవన్నీ ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. ఫైనల్గా మంచి రిజల్ట్సే కనిపిస్తాయి. గురుబలం మెయిన్. గురువు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు కాబట్టి ఈ ట్రబుల్స్ క్లియర్ అయిపోతాయి. అయితే వృశ్చిక రాశికి రవి బలం ఈ వారం బాగుంది. శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేస్తే చాలా అద్భుతంగా బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు పూర్తిగా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపం పెట్టాలి. నరసింహస్వామి ఆలయంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపం పెడితే కనుక అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వవు. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించడంతో పాటు కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా అద్భుతంగా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో సహోద్యోగులు కానీ, బాస్ కానీ కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు బుధుడికి ఫేవరబుల్ కాదు. కాబట్టి ధనుస్సు రాశి విద్యార్థులు ఈ వారం బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, లేకపోతే సాధారణంగానే విద్యలో కనిపిస్తారు. అలాగే ధనుస్సు రాశి ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రయత్నించినా చివరి నిమిషం వరకు ఉద్యోగం రావటం ఇబ్బందిగానే ఉంటుంది. అతి కష్టం మీదే ఉద్యోగం వస్తుంది. బిజినెస్ పీపుల్కి కూడా బిజినెస్ అంతగా సాగదు, కొంత ఫ్లక్చుయేషన్స్తోనే ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ధనుసు రాశి వాళ్ళకి
ప్రధానంగా బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి కొంచెం ఒడిదుడుకులు అనేవి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు కూడా ఈ వారం 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. పెళ్లి కావాల్సిన ధనుసు రాశి వాళ్ళకి సంబంధాలు చేతి వరకు వచ్చినా పెళ్లి సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. అలాగే పెళ్ళైన వాళ్ళకైతే ధనుసు రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో చీటికి మాటికి కారణం లేకుండా గొడవలు అయ్యే అవకాశం ఉంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10th హౌస్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఇది ఎక్కువ ట్రబుల్ ఇస్తుంది. అర్ధాష్టమ రాహుదోషం హెల్త్ ఇష్యూస్ కానీ, కెరీర్ వైజ్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎక్కువ ఇస్తుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం కంప్లీట్గా క్లియర్ అయిపోవాలంటే పుట్ట పూజ చేయాలి. మీకు దగ్గరలో పాము పుట్ట ఉంటే పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి పాలు పోసి 4 ప్రదక్షిణలు చేయాలి. పాము పుట్ట లేని పక్షంలో దానికి ఆల్టర్నేటివ్గా ముల్లంగి ఆవుకు తినిపిస్తూ ఉండండి. అప్పుడు అర్ధాష్టమ రాహుదోషం పోతుంది. అలాగే గురుబలం కూడా ధనుసు రాశికి లేదు. గురుబలం లేదు కాబట్టి గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి రోజు శివాలయంలో సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. అప్పుడు గురుబలం లేకపోయినా గురుబలం పెరుగుతుంది, ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్రధానంగా ధనుసు రాశికి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ గ్రహాలు ఏవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదవండి. కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదవండి. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు ఏకకాలంలో యోగిస్తాయి. నరసింహస్వామికి తులసి దళాలతో పూజ చేయించుకోండి. నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి. నరసింహ ఆలయంలో 365 ఒత్తుల దీపం పెట్టండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా ఫేవరబుల్ అవుతాయి. అలాగే శుక్రుడు యోగించాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయండి. అలాగే నానబెట్టినటువంటి బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు అంటే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. లేకపోతే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. బుధుడు ఈ వారం మొత్తం మకర రాశికి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం, తర్వాత 3 రోజులు 8వ సంచారం. ఈ వారం మొత్తం కూడా బుధుడి బలం అనేది లేదు. కాబట్టి మకర రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. ఎడ్యుకేషన్లో కొన్ని అవరోధాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు కూడా ఎంత బాగా ప్రయత్నించినా అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కూడా సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో అంత గొప్ప లాభాలు రావటం మకర రాశి వాళ్ళకి ఈ వారం కష్టంగానే ఉంటుంది. అలాగే కుజుడు మాత్రం 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ కొనే యోగం కనిపిస్తోంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ ఎక్కువ రేటుకి అమ్ముకోవటానికి కూడా ఈ వారం మకర రాశి వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్తో ఫేవరబుల్గా ఉంటుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులు క్లియర్ చేయగలుగుతారు. శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్తో అటాచ్మెంట్ పెరుగుతుంది. గురుబలం బాగుంది కాబట్టి కెరీర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ మకర రాశికి బాగుంటుంది.
రాహు బాగున్నాడు కాబట్టి అబ్రాడ్ కోసం ట్రై చేస్తే అవి సక్సెస్ అవుతాయి, అబ్రాడ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఏలినాటి శని దోషం వల్ల అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి, మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. నువ్వుల దానం ఇచ్చుకుంటే కనుక ఆ కుటుంబ కలహాల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. అది పోవాలంటే మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః రోజు ఈ 12 నామాలు చదువుకోవాలి. అలాగే ఆర్య ద్వాదశక స్తోత్రం, శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు సూర్యుడిని ప్రార్థించిన స్తోత్రం చాలా శక్తివంతమైంది. ఈ ఆర్య ద్వాదశక స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా అష్టమ రవి దోషం తొలగిపోయి అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లం గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడి బలం కూడా లేదు. బుధుడు 7, 8 స్థానాల్లో మకర రాశికి సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మకర రాశి కొద్దిగా ఆటంకాలు ఇస్తాడు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో వీలైనప్పుడల్లా కొబ్బరి నూనె దీపం పెడుతూ ఉండాలి, అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కొలీగ్స్ బాస్ మీకు యాంటీగానే ఉంటారు. మీ వర్క్ మీరు చేసుకోండి. గ్రూప్ యాక్టివిటీస్ సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయండి. పాలిటిక్స్లో కూడా గ్రూప్ యాక్టివిటీస్ లాగా కాకుండా ఇండివిజువల్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం, తర్వాత 3 రోజులు 7వ సంచారం. మొదటి 4 రోజులు కుంభరాశికి బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే మొదటి 4 రోజులు ఆదివారం నుంచి బుధవారం వరకు కుంభరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, బాగా చదువుతారు, క్లాసులో టాప్ ఉంటారు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. మొదటి 4 రోజులు జాబ్ లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి 4 రోజుల్లో బిజినెస్ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తే బ్రహ్మాండంగా సాగుతుంది. తర్వాత 3 రోజులు గురువారం నుంచి శనివారం వరకు మాత్రం కొంచెం బిజినెస్ కుంభరాశి వాళ్ళకి డల్ అవుతుంది. అలాగే కుజుడు 5th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళ పిల్లల్లో అబ్బాయిలు ఉంటే వాళ్ళ వల్ల ఈ వారం ఏదో ఒక టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ గురించి స్పెషల్ అటెన్షన్ పే చేయటం ఈ వారం అవసరం. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వస్తూ ఉంటాయి. లేడీస్ సపోర్ట్ వల్ల కుంభరాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. ప్రధానంగా కుంభరాశికి రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల బలము తక్కువ ఉంది కాబట్టి ఈ గ్రహాల బలం పెరగాలంటే ఉగ్ర రూపమైనటువంటి అమ్మవారు దుర్గాదేవి, మహిషాసురమర్దిని, కాళికా అమ్మవారు ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రధానంగా కుంకుమార్చన చేయించుకోవాలి, ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అలాగే రవి బలం లేదు కాబట్టి ప్రతిరోజు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః 12 నామాలు చదువుకోండి. సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయం చదవటం లేదా వింటం చేయండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఈ వారం యోగదాయకంగా ఉంటాడు. అలాగే ఈ వారం బుధుడి బలం మొదటి 4 రోజుల్లో బాగుంది, శుక్రుడి బలం బాగుంది, కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి రోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవాలు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కానీ నరసింహస్వామిని కానీ దర్శిస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది, బాస్ అనుకూలం, సహోద్యోగులు అనుకూలం,
అంతా అనుకూలంగా ఉంటుంది, హోదా ఉంటుంది, పరపతి ఉంటుంది, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే మీకు కొత్త కొత్త అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. రాజకీయాల్లో బాగుంటుంది, రాజకీయాల్లో శత్రువులు నశించిపోతారు, ఆఫీసులో శత్రువులు మిత్రులుగా మారిపోతారు, ఫాదర్ సైడ్ బంధువులు అనుకూలంగా ఉంటారు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది, ఆరోగ్యం కూడా మీనరాశికి చక్కగా ఉంటుంది. రవి బలం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. అయితే బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం, తర్వాత 3 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి బుధవారం వరకు మీనరాశి విద్యార్థులకు అంత గొప్పగా ఉండదు, ర్యాంకులు పెద్దగా రావు, ఎడ్యుకేషన్లో కొంచెం బ్యాక్ ఉంటారు. గురు శుక్ర శనివారాల్లో ఒక్కసారిగా ఎడ్యుకేషన్లో టాప్లోకి వెళ్ళిపోతారు. మొదటి 4 రోజుల్లో జాబ్ కోసం ఎంత ట్రై చేసినా వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. చివరి 3 రోజుల్లో గట్టిగా ట్రై చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ కూడా మొదటి 4 రోజుల్లో చాలా డల్ ఉంటుంది. గురు శుక్ర శనివారాల్లో ఈ వారం బ్రహ్మాండంగా బిజినెస్ జరిగి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఈ వారం మొత్తం అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా మీనరాశి వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. బాగా ఎమర్జెన్సీ ఉంటే డాక్యుమెంట్స్ ఒకటికి 10 సార్లు చెక్ చేయించుకొని ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీ అమ్మినా, ప్రాపర్టీ కొన్నా అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. ప్రాపర్టీ ఇష్యూస్కి సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు ఈ వారం దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు తగిలే సూచనలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశికి మేజర్ గోచార గ్రహాలు రాహువు, కేతువు, గురువు, శని ఎవరు కూడా ఫేవరబుల్ లేరు కాబట్టి కాలభైరవుడిని పూజిస్తే మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో పూజ చేయించుకోవటం, కాలభైరవుడి వాహనమైనటువంటి కుక్కకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల్ లాంటివి ఆహారంగా వేయటం ద్వారా రాహువు, కేతువు, గురువు, శని ఫేవరబుల్ అవుతారు. రోజు కాలభైరవాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవాష్టకం తప్పకుండా వినండి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఈ మేజర్ ప్లానెట్స్ మీనరాశి వాళ్ళకి ఫేవరబుల్గా మారుతాయి. అలాగే రవి బలం ఈ వారం మొత్తం మీనరాశికి బాగుంది. బుధుడు మొదటి 4 రోజులు బాగోకపోయినా చివరి 3 రోజుల్లో బాగున్నాడు. కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే మీనరాశి వాళ్ళు ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, అలాగే 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ ఫలితాలు, 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, స్తోత్రపారాయణలు, దేవీ దేవతల ఆలయ దర్శనాలు. ప్రతి వారం కూడా మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? వారఫలాన్ని బట్టి మీరు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వాళ్ళు వారఫలాన్ని బట్టి ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.